గైస్ ఇక్కడైతే చిన్నప్పుడు మనం ఆడిన బోల్ ఆట అంటారు, అంటే మేము చిన్నప్పుడు ఎవరైనా ఆడినప్పుడు, నేను కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆడాను. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయ్యాను కదా, సో ఆడట్లేదు. సో బోళ్ళు కొనుక్కున్నాను అండ్ ఆడుతున్నాను ఇప్పుడైతే. ఇది కుక్కర్ అన్నమాట. నేను ఉప్పు కారం యాక్చువల్లీ నార్మల్గా కంకులు ఫ్రై చేసినట్టు చేద్దాం అనుకున్నా. ఇది అట్టుట్టి స్టవ్వే అయినా మళ్ళీ నేనే క్లీన్ చేసుకుంటాను. చాలా రోజులు చేశాను, తర్వాత ఓకే వీళ్ళతో కూడా, మా ఫ్రెండ్స్ తోటి వీళ్ళతోటి కూడా షేర్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. నేనైతే 2 ప్లేట్లు పెట్టాను, ఎందుకంటే కింద దాంట్లో కారం ఉంది. ఇదైతే మన ఇంటి లోపల పెడదాం. కరెక్ట్ హౌస్కి దీనికి సెట్ అయింది కదా. నేను అప్పుడు అన్నాను కదా బోల్ ఆట చూపిస్తానని, అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఓకే అని చెప్పి. ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం రైస్ వాటర్ తీసుకురాలేదు గాయస్. ఈ కర్రీ బౌల్లో అయితే నేను ఇట్లా రైస్ వేసాను కాబట్టి ఇందులో కంకులు వేసాను అండ్ రైస్ కంకులు. రైస్కి కర్రీ ఏంటంటే మామిడికాయ పచ్చడి గాయస్. నేను చేయలేదు, చేస్తా. ఫస్ట్ అయితే మనం రైస్ నానబెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం. కారం బడలు గైస్ చూపిస్తాను, కింద ప్లేట్లో కారం ఉంది. ఈ వీడియో 5 minutes ఉంటుంది గైస్, 5 to 6 minutes 40 seconds ఉంటుంది కావచ్చు, తెలియదు గైస్, డిపెండింగ్ ఆన్. రైస్ నానబెట్టాలని నాకు అలా ఒక సెంటిమెంట్ ఉంటుంది, తెలియదు మరి ఎంతసేపు, నేను కన్ఫామ్గా చెప్పలేదు గైస్. ఈ కుక్కర్లో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇందులో వేసేసాను గైస్ కంకులు. ఇంకా మనమైతే నానబెట్టుకోవాలంటూ ఏమో వచ్చింది గైస్ అని చెప్పి చూసాను. నానబెట్టుకోవాలంటే మనకి వాటర్ కావాలి కదా గైస్. జస్ట్ 1 minute గైస్, వాటర్ అయితే తీసుకొస్తాను. 1 minute కూడా ఒక 30 seconds అలా అనుకోండి, క్యాప్లో వాటర్ తీసుకొస్తాను. గైస్ ఐఎమ్ బ్యాక్ గైస్. ఇది పడుతుందని చెప్పి మెల్లిగా తీసుకొచ్చి కూర్చున్నాను. ఇది కుక్కర్ క్యాప్ అసలు పెట్టద్దు గైస్, అంటే రాత్రి వేస్తాను కదా వంట, అందుకే. ఓకే అందుకు అర్థమైంది, అందుకే కొన్ని వాటర్ పెట్టాను. అండ్ ఇది కూర వండడానికి వాటర్ ఇంకొన్ని చూద్దాం గైస్. ఏం కూర అంటే కంకులు ఫ్రై అన్న, లేదంటే నార్మల్ కొంచెం అవును గైస్ నాకు ఐడియా వచ్చింది, కార్న్ సూప్ గైస్. ఇదైతే రైస్ని అయితే ఇదిగోండి, ఒక్క నిమిషం నానబెట్టాను. అయ్యో రైస్ని కడగాలి, మర్చిపోయాను ఐడియా. అందుకే ఒక చెంబులో వాటర్ తీసుకొచ్చుకోవాలి గైస్. గైస్ ఇందులో ఉప్పు కారం వచ్చింది, ఎలా వచ్చింది అనుకున్న రైస్లో, అది దీని కింద ప్లేట్ పెట్టాను గైస్, ఇందులోకి వెళ్ళి వచ్చింది గైస్. ఆగుతారా మళ్ళీ ప్లీజ్, సారీ అటు ఇటు వెళ్తున్నాను. వాటర్ ఒక్కసారి తీసుకొచ్చుకోవాలి, ఇంకా చెంపులో పట్టుకొస్తే నాకు ఓపిక నాసిచ్చింది. జస్ట్ 20 secondsలో వచ్చి ఉంటాం. ఇందులో వాటర్ పట్టుకొచ్చాను గైస్, డ్రెస్ మీద పడింది. ఇందులో ఏం చేద్దామంటే రైస్లో వాటర్ గైస్,
రైస్ అంతా ఇట్లా వేస్తే ఇంకొన్ని వాటర్ పడుతుంది. రైస్ అయితే ఒక పక్కన నానబెడదాం. చెప్పాను కదా గైస్ 5 to 6 minutes అంత గ్యారంటీ చెప్పలేను. ఇప్పటికే 5 minutes అయింది. అయినా ఇంతసేపు ఉన్నాను కాదు గైస్, కాన్సెప్ట్ బాగుందా అని గైస్ మీకు క్లియర్గా చూపించాలా. కిందవి కూడా కనబడాలంటే జస్ట్ 1 minute ఏం చేయాలి ఐడియా గైస్. 1 minute ఆగండి. కిందవి కూడా కనబడాలంటే నేను ఒక పని చేస్తాను. ఈ బొమ్మని ఇక్కడ పెడతా గైస్. మిమ్మల్ని తీసుకొచ్చిన కదా గైస్, తీసుకొచ్చి ఇక్కడ పెడతా. క్లియర్ కనబడుతుందా? కొంచెం వెనకాలకు జరగాలి కావచ్చు. స్టవ్ కనబడిందా గైస్? ఇంకా కిందికి ఉండాలా ఐడియా. దీని కాళ్ళ దగ్గర పెడదాం. కనబడుతుందా గైస్? ఇట్లా పెడదాం. కనబడుతుంది. అయితే ఈ కాళ్ళ దిక్కు పెడదాం. హుషా పడకి ఓకే. రే రారా మండు టెండ కనబడట్లేదా గైస్? ఇదే దీన్నే వెనకాల కడదాం. ఇది కరెక్ట్ పొజిషన్ గైస్. ఇందులో రైస్ అయితే నానబెట్టుకున్నాం. కార్న్ సూప్ అయితే వేసేద్దాం. మామిడికాయ అంటే మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వీళ్ళందరూ మామిడికాయ పచ్చడి పెట్టడానికి బయటికి వెళ్ళారు గైస్. నేనైతే ఇక్కడ ఏవో ఆడుకుంటూ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ గైస్, నార్మల్గా ఫస్ట్ వాటర్ వేసి మంచి బాగా కాసేపు ప్రీ హీట్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇక క్యాప్ ఇలానే పెట్టచ్చు గైస్. నేను అది ఉడికేంతసేపు మనం వెయిట్ చేయాలి గైస్. ఒక 2 minutes పడుతుంది. 2 minutes అంటే వీడియోలో ఒక 10 seconds. రారా చిన్న ఎందుకో గైస్ ఒక్కసారి ఆ పాట విన్న ఊకా గుర్తుకొస్తుంది. రారా అని చెప్పి అయింది. ఇందులో కార్న్ సూప్ వేస్తున్నాం. ఆగండి, వీడియో చేస్తున్నా. ఇందులో అయితే మనం కార్న్ వేసుకోవాలి గైస్. కనబడవు వెళ్ళు. గైస్ కార్న్స్ అయితే వేయాలి. వేసి అది కాసేపు ఉడికేంతసేపు ఉండనివ్వాలి. మనమైతే క్లోజ్ చేద్దాం. ఒక 3 minutes పడుతుందా? 3 minutes 5 minutes పడుతుంది. అంటే ఇక్కడ 15 to 20 seconds. మమ్మీ ఏం కనబడవు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయింది గైస్. నెక్స్ట్ ఉడికింది. ఈ స్పూన్ ఉడికిన తర్వాత ఈ వాటర్ సపరేట్ చేసుకుంటారా తెలియదు. ఈ వాటర్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో కొరియాండర్ వేయాలి గైస్. ఇంత చిన్న ఆకు పట్టుకొచ్చిందంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా వేస్తాం గైస్. చేసి ఇది 1 నిమిషం ఉంచాలి. మనకు వాటర్ ఇందులో ఉన్నాయి. 1 నిమిషం అంటే 5 seconds. గైస్ 1 నిమిషం అయిపోయింది. ఇందులో వాటర్ అయితే పోసేయాలి. పోసి ఇప్పుడు రివీల్ చేసేస్తున్నా. ఉప్పు కారం 2 కలిసిపోయా. పసుపు పోయింది. పసుపు ఇంత వేసాను గైస్. ఇది అతుక్కుపోయింది. ఇదిగోండి పసుపు వేస్తారు కార్న్స్ సూప్. ఒకసారి కార్న్ సూప్ ట్రై చేశాను, అసలు ఏం బాగాలేదు గైస్. కారం అయితే వేసేద్దాం.
నిజమే గాయస్, కారం పడుతుంది కనిపించిందా? అండు టెండల్ లోలే రే రారా రై రే రారా మండు టెండ లోలే రారా. నేను చెప్పాను కదా గైస్ 10 minutes అంటే దానికంటే 10 minutes కంటే కొంచెం ఎక్కువ ఉడుకుతుంది. ఇది ఉడికితే మనకి స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ అవుతుంది గైస్. బై మిస్టేక్లో ఇది క్యాప్ అనుకొని ఇది క్యాప్ అనుకొని ఇది క్యాప్ అనుకొని ఇది తీసి దీని మీద మూట పెట్టాను. ఇది యాక్చువల్ క్యాప్. అంతలోపు ఇది ఉడికేంతసేపు మనం అయితే రైస్ పెడదాం. 1 నిమిషం. కడగలేదు గైస్, అలా కడిగి అక్కడ పెట్టేసా. స్టవ్ ఫుల్గా పెడతాం. 26 minutes 3 seconds ఉంది గైస్. ఇక్కడ 26 minutes ఏముండ 1 hour కూడా ఇదేమంత లాంగ్ వీడియో కాదు. 1 hour వెళ్ళడానికి ఒక 13 minutes గైస్ అంతే వీడియో. అంతేనా అంటే ఫస్ట్ 3 minutes అటు ఇటు వెళ్ళడానికి అయిపోయింది. వేరే అక్కడ ఫార్వర్డ్ చేస్తే ఎంత మినిట్స్? 10 minutes కదా. అటు ఇటు వెళ్ళడానికి 1 minute 2 minutes 3 minutes. నేను మధ్యలో ఉప్పుకరం తేయడానికి నీళ్ళు పారబోసి నీళ్ళు తేవడానికి వెళ్ళాను. అందులో 3 minutes అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు టకటక ఫార్వర్డ్ చేసుకొని లాస్ట్కి చూడవచ్చు. అంటే ఎన్ని మినిట్స్? 9 to 8 minutes. అంటే పోనీ 10 to 9 or 8. ఇంకా 1 minute గైస్. ఇది ఉడుకుతుంది, అయిపోయింది. ఒక 5 secondsలో ఉడుకుతుంది అంతే. అంతే గైస్, మన స్వీట్ కార్న్ సూప్ అయితే అయింది. అన్నముని ఇది 2 కలిసి ఒకటేసారి ఇప్పిస్తా. అన్నం ఉడకాలి, మెత్తగా కావాలి. ఇది ప్లాస్టిక్ స్టవ్ గైస్. అసలు యాక్చువల్లీ స్టీల్ ఒకటి ఉండే. అయితే నేను 6thలో ఉన్నప్పుడు, అంటే అట్లా కాదు, 6th కాదు గైస్, అసలు నేను ఏదైతే చెప్తున్నా మర్చిపోయా గైస్. అసలు ఏదేదో చెప్తా. ఏంటంటే 6 o'clockకి కావచ్చు గైస్. 6 దానికంటే ముందు కావచ్చు, కొంచెం సాయంత్రం అయింది. అప్పుడు మేము ఇంటికి చేరుకున్నాం 6. అయితే ఎక్కడికి వెళ్ళామంటే మా తాతమ్మ వాళ్ళు అక్కడ, మర్చిపోయేదని పేరు, అక్కడ దర్శనం చేసుకొని ఎక్కడో గైస్ గుర్తులేదు, చికెన్ మటన్ అనుకున్నారు. అక్కడ హోలీ జరిగింది అక్కడ కాదు, ఇంకో దగ్గర. అయితే అప్పుడు మా అమ్మమ్మ ఒక అమ్మమ్మ ఉంటుంది, తను నాకు కొనిచ్చింది ఇది. సో నేను ఇది ఇక అదే వాడుతున్నాను గైస్. అన్నం కూడా అయిపోయింది. కమ్ గైస్, లెట్స్ సీ. 1 minute గైస్, 1 minute. వచ్చేను మండే ఎండల్ లో రా గైస్, చూడొచ్చు. 1 minute. ఆల్రెడీ రైస్ బౌల్ ఓపెన్ చేశాను. సరిగ్గా చూపియండి. ఇది రైస్ గైస్, ఇది కార్న్ సూప్. ఇది కొంచెం కార్న్ సూప్ లాగానే ఉంది. నాకు ఎందుకో కార్న్ సూపే గుర్తుకొస్తుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 1 నిమిషం గైస్, కలుపుతాను. బాగుంది కదా గైస్. ఎంతమంది ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫర్ మోర్ వీడియోస్.